అఖిల్ గీత చనిపోయిన విషయాన్ని జీర్ణించుకోలేక తను బ్రతికే ఉంది అని అనుకుంటూ ఉంటాడు. అఖిల్కి గీత కనిపించి ఆకలిగా ఉంది అని చెప్పడంతో ఇక అఖిల్ అయితే సంతోషంగా రా గీత అని తనకి ప్లేట్లో టిఫిన్ పెట్టి తనే తినిపిస్తూ ఉంటాడు. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకొచ్చి అఖిల్ని చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి అఖిల్ ఏం చేస్తున్నావు? అసలు గీత చనిపోయింది అన్న విషయాన్ని నువ్వు నమ్మలేకపోతున్నావా? ఎందుకు ఇలా పిచ్చివాళ్లా తయారవుతున్నావు? గీత చనిపోయిందని చెప్తూ ఉంటే కూడా తను మాత్రం నా గీత బ్రతికే ఉంది అలా అనకండి, మీరు చనిపోవడం కళ్ళారా చూశారా? లేదు కదా, అలాంటప్పుడు చనిపోయింది అని ఎందుకు చెప్తున్నారు అని తను అంటూ ఉంటాడు. మహారథి అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక వాళ్ళమ్మ అక్కడికొచ్చి, ఏంటి మహారథి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, అఖిల్ని చూస్తే అలా తయారవుతున్నాడు, వాడు ఏమైపోతాడో అని నాకు చాలా భయంగా ఉంది. జానకి కొడుకని తెలిసి కూడా ప్రేమగా పెంచుకున్నాను, కానీ ఇప్పుడు అఖిల్ అలా అయిపోతే ఆస్తి చేజారిపోతుందేమో అని భయంగా ఉందని చెప్తూ ఉంటాడు. ఇక విరూపాక్షి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, ఆస్తి మన చేతికి వచ్చే ప్లాన్ ఒకటి ఆలోచించాను. వాడేమైనా నీ కడుపును పుట్టాడా? లేదు కదా, జానకి కొడుకే కదా, వాడిని ప్రేమగా పెంచుకునింది ఆస్తి కోసమే కదా. ఆస్తి మన చేతికి వచ్చే ప్లాన్ నా దగ్గరుంది. అలాంటప్పుడు వాడు ఏమైపోతే మనకేంట్రా, వాడి గురించి నువ్వెందుకు అంత దిగులు పడిపోతున్నావు అని అంటూ ఉంటుంది. ఇక మహారథి అయితే ఏంటమ్మా ప్లాను అని అడుగుతూ ఉంటాడు. అఖిల్ పేరు మీద ఉన్న యావదాస్తి తనే స్వయంగా నీ పేరు మీదకి రాసిచ్చినట్లుగా పత్రాలు రెడీ చేయించాను. అఖిల్ చేత ఒక్క సంతకం పెట్టించుకుంటే చాలు, ఆస్తి మొత్తం నీ మీదకి వచ్చేస్తుంది. అప్పుడు వాడు ఏమైపోతే మనకేంట్రా అని చెప్పడంతో ఇక మహారథి సంతోషపడిపోతూ, నువ్వు సూపర్ అమ్మా, ఈ పని అప్పుడే చేసుండాల్సింది కదా అని అంటాడు. మహారథి వెంటనే అఖిల్ని పిలిచి, అఖిల్ నువ్వు బాగుండాలి అని కోరుకుంటున్నాను, కానీ నువ్వేమో పిచ్చివాడిలా ప్రవర్తిస్తున్నావు. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను అఖిల్, అందుకే నువ్వు అలాగుంటే నాకేదన్నా అయిపోతుందేమో అని నాకు భయంగా ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా ఆలోచించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ఈ పత్రాల మీద ఒక్క సంతకం పెట్టావంటే భవిష్యత్తులో నువ్వు బాగుంటావు, నేను బాగుంటాను. సంతకం పెట్టు అని పేపర్లను అఖిల్ చేతికిస్తాడు. అఖిల్ ఆ పత్రాలను తీసుకుని ఏంటి పత్రాలు అని అడుగుతూ ఉంటాడు. అంతలో అక్కడికి జాగృతి వస్తుంది. ఇక వాళ్ళనైతే అడుగుతూ ఉంటుంది, ఏంటా పత్రాలు? ఆ పత్రాల మీద అఖిల్ సంతకం ఎందుకు పెట్టాలి? పత్రాలను చదవకుండా సంతకం పెట్టవద్దు అఖిల్ అని జాగృతి చెప్పడంతో ఇక అఖిల్ ఆ పత్రాలను చూసి, నా ప్రాణం పోయినా ఈ పత్రాల మీద సంతకం పెట్టను అని ఆ పత్రాలను చించి అలాగే విసిరేస్తాడు. అఖిల్ ఆ పత్రాలను చించివేయడంతో మహారథి విరూపాక్షి అయితే అస్సలు ఊహించని సంఘటన కాబట్టి వాళ్ళైతే ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఇంతకు ముందు మహారథి విరూపాక్షి సైగ్గా మాట్లాడుకుంటూ ఉండడం చూసిన విద్యాసాగర్ అయితే, ఏంటి ఏదో రహస్యం మాట్లాడుకుంటున్నారు అమ్మా కొడుకులు, మీరే కొంపదీసి గీతని చంపేశారా ఏంటి అని అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు బావా, నేనెందుకు చంపుతాను? చంపాలనుకుంటే నాకు ఎదురు తిరిగినప్పుడే చంపేసి ఉండేవాణ్ణి కదా, ఇప్పుడెందుకు చంపుతానని వాదిస్తాడు. నువ్వేంటో నాకు బాగా తెలుసు, అలాంటప్పుడు నా దగ్గర కూడా అబద్ధాలు ఎందుకు చెప్తావని విద్యాసాగర్ అడుగుతాడు. కానీ మహారథి మాత్రం చంపలేదని చెప్తాడు. ఇప్పుడు అఖిల్ డాక్యుమెంట్లను చించి పడేసి వెళ్లిపోయిన తర్వాత విద్యాసాగర్ ఫోన్ చేస్తాడు మహారథికి. ఇక మహారథి ఫోన్ తీసుకుని ఏంటి అని అడగడంతో, నేనిప్పుడే గీతను చూశాను బావా, గీత చనిపోలేదు అని చెప్తాడు. ఇక ఆ మాటకి విరూపాక్షి మహారథి ఆశ్చర్యపోతూ, ఏంటి నువ్వు చెప్పేది అని అడుగుతూ ఉంటే, నిజం బావా, నా కళ్ళారా చూశాను, గీత బ్రతికే ఉంది అని చెప్తూ ఉంటాడు.